ఇప్పుడు మీ అబ్బాయి తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారి సినిమాలోనే ఆ! లాంచ్ చేశాడు. అది అయ్యాడనుకోండి. హ్యాపీ. అది ఒక మంచి అది హ్యాపీ. బట్ తర్వాత ఏంటంటే 'పవన్ కళ్యాణ్' గారితో ఆయన సినిమా తీశారు. అంటే తర్వాత 'క్రిష్' ఆయన గారిది. మధ్యలోంచి ఎళ్ళిపోయారు డైరెక్టర్‌గా. అవును. ఆ! కొన్ని 'హరిహర వీరమల్లు' సినిమా. ఆ సినిమాకి మిమ్మల్ని ఎందుకు కాస్ట్ చేయలేదు? ఆ టైంలో అమ్మగారు చనిపోయి ఉండటమో ఏదో జరిగింది. వెళ్లి ఓకే. కలిసాను. ఓకే. నేను సార్‌ని ఆ! ఆ! కలిసాను. ఆ! నేను 3 సినిమాలు చేసేటప్పుడు నాకు 3 సార్లు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. మన 'బాహుబలి' టైంలో కూడా కాలొచ్చింది. పెద్ద హ్మ్. క్యారెక్టర్స్ ఏం కాకపోయినా ఇప్పుడు ఆ క్యారెక్టర్స్‌లో కల్పనాలత గారికి ఎట్లా ఒక హ్మ్. ఇంపార్టెన్స్ హ్మ్. రోల్ ఉందో అట్లా గ్రూప్‌లోనే క్యారెక్టర్సేనండి. హ్మ్. వచ్చిన దగ్గర డైలాగ్స్ వస్తాయని క్లియర్‌గానే చెప్పారు. మా హ్మ్. మదర్ చనిపోయి ఉన్నారనమాట. ఆ సినిమా అలాగే మిస్ అయ్యాను. కొన్ని సినిమాలు నా బ్యాడ్ టైమ్ అనుకోవాలి. లేదంటే నా కెరియర్‌లో ఇంకా నా కెరియర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందేమో అని అనుకోని హ్మ్. నాకు నేనే సదురుకొని వదిలేస్తా. హ్మ్. హ్మ్. బట్ 'క్రిష్' గారి డైరెక్షన్ అంటే 'క్రిష్' గారి సెట్స్ అంటే మీకు కొంచెం చాలా అత్తారిల్లు ఇష్టం. టైపా? ఆ! 'పుట్టినిల్లు ఖచ్చితంగా అత్తారిల్లు' సినిమా 'సావిత్రి' గారి డైలాగ్ ఆ! ఉంటది కదా! ఆ! ఇది పుట్టినిల్లు, అది అత్తారిల్లు. అత్తగారిల్లని. ఆ! అలాగా ఖచ్చితంగా అది నా పుట్టినిల్లే అవుతది. హ్మ్. 'పుట్టినిల్లు' అది నా సినిమా పుట్టినిల్లు. ఓకే. ఓకే. ఎందుకంటే నా హ్మ్. ఫస్ట్ మూవీ నేను దానికి ముందు 'గంగా' అనే మూవీ చేశాను. నా ఫస్ట్ హ్మ్. మూవీ. హ్మ్. దానికంటే ముందు నేను మేకప్ వేసుకుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌కి. మన హ్మ్. పరుచూరి 'పరుచూరి గోపాలకృష్ణ గోపాల్' గారి హ్మ్. అల్లుడు గారి సినిమా వెబ్ సీరీస్‌కి హ్మ్. 'తులాభారం' అనే వెబ్ సీరీస్‌కి నా ఫస్ట్ మేకప్ వేసుకున్నా. హ్మ్. ఆ ఫస్ట్ మేకప్ తర్వాత నేను ఫస్ట్ నెక్స్ట్ మూవీగా నేను మేకప్ వేసుకుంది 'గంగ.' హ్మ్. కానీ నేను ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌గా నాకు గుర్తింపు తెచ్చింది మాత్రం 'గమ్యం.' హ్మ్. నా ఫస్ట్ మూవీస్ ఎన్నున్నా దానికి హ్మ్. 'గంగ' తర్వాత కూడా నేను 2, 3 చిన్న సినిమాలు చేశాను. హ్మ్. చిన్నవైనా, పెద్దవైనా సరే నాకు నేనుగా ఇది చెప్పుకుంటానికి లేని క్యారెక్టర్స్ అవి. నేను యాక్టర్స్‌నండి, నా సినిమా అండి, నేను సో అండ్ సో అండి అని నేను చెప్పుకుంటానికి నాకొక ఐడెంటిఫై ఇచ్చింది మాత్రం హ్మ్. 'గమ్యం' మూవీ. హ్మ్. 'గమ్యం' మూవీ మనకు తెలుగులో చేశాను, తమిళ్‌లో చేశాను, కన్నడలో చేశాను. హ్మ్. త్రిముఖ అవును. అవును. లాంగ్వేజ్ అని అప్పట్లోనే మంచి హ్మ్. పేరు హ్మ్. పడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేమెంట్. పేమెంట్ ఆ! నిజంగా. నేను 'గమ్యం' మూవీకి 600 తీసుకుంటే, హ్మ్. తమిళ్‌లో 6000 తీసుకున్నాను. కన్నడలో కన్నడలో ఇంకా 8000 ఎక్కువే తీసుకున్నాను. ఆహ్, అలా హ్మ్. పేమెంట్ కూడా కాదసలు. త్రిముఖ లాంగ్వేజ్ అని అప్పట్లోనే హ్మ్. ఆ హ్మ్. అమ్మాయి ఏంట్రా 3 లాంగ్వేజ్‌లో చేసింది అనేవాళ్ళు. హ్మ్. ఆర్టిస్ట్‌కి పేమెంట్స్ ఎప్పుడూ ఇంపార్టెన్స్ కాదండి. హ్మ్. మన కెరియర్ పెరిగాక మనకిచ్చే అమౌంట్‌లు పెరిగిద్దేమో గానీ, హ్మ్. నేను కాదు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఈ ప్లేస్‌లో కూర్చొని చెప్పేదొకటే. ఆర్టిస్ట్ ఫీల్ అయ్యేది మాత్రం ఎంత నన్ను గుర్తిస్తున్నారు? నాకెలాంటి క్యారెక్టర్స్ ఒస్తున్నాయి? నాకొచ్చిన క్యారెక్టర్స్‌కి నేను ఎంత న్యాయం చేసి హ్మ్. జనాల్లోకి క్యారెక్టర్‌ని తీసుకెళ్ళాను. హ్మ్. నాకు తెలిసి నిజమైన నటులు, నటి ఎవరైనా సరే ఇదే థింక్ చేస్తారు. పేమెంట్స్ కాదు. పేమెంట్ ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇస్తారు మనం అవును. అవసరమైతే. మనం నిరూపించుకున్నాక వాళ్ళే పిలిచి మీకింత ఇస్తామండి అని పిలుస్తారు. హ్మ్. నేనలా 1 డేకి 20,000 ఆ రోజులోనే తీసుకున్నా. ఈరోజు ఇంకా 5,000కి అడుగుతారు ఒక్కోసారి ఫోను హ్మ్. చేసి. హ్మ్. అది నా అదృష్టం అనుకుంటా. ఏం చేస్తాం వీళ్ళింక నన్ను గుర్తించలేదులే పాపం హ్మ్. అనుకోని వదిలేస్తాను. అంతే కదా! ఫోను చేసి అడిగేవాడికన్నా బుద్ధుండాలి. అరే! మేడం క్యారెక్టర్ ఉంది. ఆ! ఓకే. 10 డేస్ క్యారెక్టర్. ఆ! ఓకే. 3000, 5000 మా పేమెంట్‌లు. ఆ! హ్మ్. ఓకే. దానికి తగ్గోళ్ళని తీసుకోండి. హ్మ్. తప్పేముంది? నేను కావాలంటే నాకు మినిమమ్ ఇంతివ్వండి. ఆ! మేమింత ఇవ్వలేం. మేము చేయలేమండి. ఆ! చేయకుండానే ఇంత దాకా వచ్చారు. ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీ పేమెంట్ మాట ఎప్పుడూ తీసుకోవద్దు. హ్మ్. నేను 3000కి గూడా నిజంగా వర్క్ చేస్తా. కాతే ఒక టైం దాటాక ఒక బ్రాండ్ ఒక ఐటెమ్ తయారు చేస్తాం. హ్మ్. సక్సెస్ కానంత వరకు దానికి రూపాయి ముప్పావల, రూపాయిన్నర అని పెడతాడు. హ్మ్. అందరూ అది కొని దానికి డిమాండ్ పెరిగాక వాడు ప్రొడక్ట్ తయారు చేసుకోవడం కోసం రేట్ పెంచుతాడు. హ్మ్. అవును. ప్రొడక్ట్ విలువ కోసం కదా! ప్రొడక్ట్ తయారవ్వడం కోసం హ్మ్. అది టైం పడుతుంది కాబట్టి రేట్ పెంచామనుకో కొంతమంది కొనేవాళ్ళు తగ్గిపోతారు. హ్మ్. అవును. దాని తర్వాత వీడు ప్రొడక్ట్ అంతా తెచ్చుకున్నాక మళ్ళీ ఇంకో పావలా తగ్గించేసి మళ్ళీ సేల్స్‌కి పెడతాడు. హ్మ్. అలాగే ఇండస్ట్రీకి మేమెప్పుడు సపోర్ట్ చేస్తాం. మేము ఒక రూపాయి తక్కువైనా క్యారెక్టర్ నచ్చితే వర్క్ చేస్తాకి నేనెప్పుడు సిద్ధంగా ఉన్నా. నేను హ్మ్. పేమెంట్ గురించి ఏ రోజు థింక్ చేయను. కాపోతే పిలుస్తున్న క్యారెక్టర్ కన్నా వాల్యూ ఉండాలి. కరెక్ట్. హ్మ్. ఈ క్యారెక్టర్ ఈవిడ చేయించొచ్చు. ఈవిడకి ఈ డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటే హ్మ్. రూపాయి నిజంగా తక్కువైనా నేనొచ్చే వర్క్ చేస్తా. హ్మ్. ఆ క్యారెక్టర్‌కే విలువ లేకుండా మీరిచ్చే డబ్బులు నేను దేనికి వర్క్ చేయాలి? దేవుడి దయ వల్ల తినటానికుంది, హ్మ్. ఉండటానికుంది. చాలా హ్యాపీగా ఉంది నా కుటుంబం. నేను ఇండస్ట్రీలోంచి ఈరోజు ఈ 5,000, 3,000, 2,000 తీసుకెళ్తేనే నేను తినాలి హ్మ్. అన్న పొజిషన్‌లో అయితే లేను. ఊర్లో పొలమే గాని, ఆయనకి ఒక ఇల్లే గాని, ఆయన చదువుకున్న ఆయన ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చితో హ్మ్. ఏదైనా కానీ నా లైఫ్ హ్యాపీగుంది. హ్మ్. నాకు మెయిన్ థింగ్ క్యారెక్టర్స్ కావాలి. అది నేను చేయగలుగుతానన్న నమ్మకం మీకు కావాలి. అంతే. అండ్ అంటే 'వేదం' సినిమాకే మీకెక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మీరు చెప్పారు ఒక ఒక కొంతమంది ఎవరో చెప్పారని చెప్పారు. నమ్మలేదు ఆర్టిస్ట్‌ని పెట్టారా? ఆమె ఆర్టిస్టా? ఎవరో లోకల్ ఎవరో అమ్మాయిని కాదు. తీసుకొచ్చారు. 'అల్లు అర్జున్' గారే 'గమ్యం' మూవీకి హ్మ్.
నేను వర్క్ చేశాక అయింది 7up యాడ్కి వెళ్ళాం. హీరో గారిది అల్లు అర్జున్ గారిది 7up యాడ్కి, బాంబే వాళ్ళ యాడ్కి నేను మోడల్స్గా వెళ్ళా. ఏమంటే నేను ఇండస్ట్రీలో మోడల్స్గా వర్క్ చేశా, డాన్సర్గా వర్క్ చేశా, ఆర్టిస్ట్గా చిన్న ఆర్టిస్ట్గా వర్క్ చేశా. జూనియర్ ఆర్టిస్ట్గా అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు దేవుడి వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్యాడింగ్ ఆర్టిస్ట్ ప్లేస్కి వచ్చా. అలా నేను ఫస్ట్ ఎప్పుడైతే మోడల్గా చేస్తున్న టైంలో 7up యాడ్కి అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో 7up యాడ్కి వెళ్ళాం షూట్కి. డస్కీ స్కిన్, ఇప్పుడన్నా కొద్దిగా కలర్ వచ్చే పిల్లలన్నా అన్నాక మా ఆయన పెట్టే పెట్టుడికి సారీ బో చాలా డస్కీ ఉండే స్కిన్. ఆయన కామెంట్ చేసేవాడు అనమాట, ఏంటి కలర్ అన్నట్టుగా. జస్ట్ ఏం చేసావు ఇంతకు ముందని సరదాగా వచ్చి మాట్లాడుతుంటే, సార్ నేను సో మూవీలో ఇట్లా నక్సలైట్గా చేశాను, నేను షూట్స్ క్యారెక్టర్స్ లేనప్పుడు మోడల్ షూట్స్ కూడా వస్తాను, కొద్దిగా మంచి మోడల్స్ ఇట్లా పేమెంట్ ఆ రోజుల్లో 600, 1000, 1500 అంటే ఎక్కువ, 2005, 6, 7 టైంలో ఇట్లా అయితే వస్తుందంటే, గమ్యం మూవీలో నక్సలైటా నువ్వా అన్నాడు. అవునండి నేనే అని. ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తాను, పర్లేదు చెప్పండి. ఎవతరా ఇది నిజంగా నక్సలైట్ని తీసుకొచ్చి పెట్టాను అనుకున్నాను, అది మీరేనా అని నన్నే అడిగారు ఆయన నా ఫేస్ మీద. అంటే ఆయన అప్పటికి అంత పెద్ద హీరో కాకపోయినా అప్పటికి అల్లు అర్జున్ గారు అంటే మంచి పేరు ఉంది. అదిగాక మన చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మేము ఆయన అంటే చాలా ఇష్టము. ఆయన నోట్లోంచి నాకు ఆ వర్డ్స్ వినటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికి వచ్చాక పంచుకోవాలి, అరే నన్ను ఇలా పొగిడారు, నన్ను ఇలా పొగిడారు, నన్ను ఇలా పొగిడారు అని. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ ఇక్కడికి జంప్ చేయొచ్చో లేదో తెలియదు కానీ, ఆ రోజు ఆ హ్యాపీనెస్ తర్వాత నుంచి ఇప్పుడు నేను చేస్తున్న ఒక మూవీలో జేడి చక్రవర్తి గారి నోట్లో నుంచి విన్న ఆ మాటలు, ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక నటిని ఎట్లా పొగిడారు అల్లు అర్జున్ గారు, ఈ రోజు ఒక నటుడైన మన జైడి చక్రవర్తి గారు డైరెక్షన్ చేస్తూ ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్కి 48 మంది ఆర్టిస్టులను చూసారంటండి. పెద్దవాళ్ళనే కానీ చిన్నవాళ్ళనే కానీ, మనకి ఏమంటారు, నాకు ఈ జ్ఞాపక శక్తి ఎప్పుడు వస్తుందో దేవుడి దయ వల్ల. అంటే అన్ని ఏజ్ గ్రూప్‌లో అన్ని ఏజ్ గ్రూప్స్ కాదు, ఈ క్యారెక్టర్స్‌కి ఆడిషన్స్ లాగా చేస్తుంటాం కదా, అట్లా ఆడిషన్స్ వైజ్‌గానే కానీ లేకపోతే పర్సన్స్‌ని పిలిపించి ఈ క్యారెక్టర్ స్పెషల్‌గా చూడటమే కానీ, ఆయన దగ్గర 48 మెంబర్స్‌ని చూసారంట. అలా వెళ్తున్న క్రమంలో ఒక అతను ఫోన్ చేసి, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, మీరు బాగుంటారని అనుకుంటున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామారావు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అంటే, జస్ట్ వెళ్ళి ఒక చిన్న సీను వాళ్ళు చెప్పారు, నేను చేసేసి వెళ్ళిపోయా. మీరు నమ్ముతారో లేదో, నేను సీన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయిందండి కట్ అని చెప్పని కూడా చెప్పలేను, అలా చూస్తుండిపోయాను నేను చేస్తుంది. సార్ ఇంకెంతకు మించి చేయలేమంటే అయిపోయిందా అని లేసాడు, రియలైజ్ అయ్యా ఆయన. ఆ సీన్ తీసుకెళ్ళి జేడి చక్రవర్తి గారికి చూపించాక ఆయన 2 daysలో వచ్చిందండి నాకు కాల్, ఆఫీస్కి రమ్మంటున్నారు జేడి చక్రవర్తి గారు, ఆ సీన్ చూసారు బాగుందన్నారు, ఈ క్యారెక్టర్ మీ చేత చేయిస్తున్నారు. ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. నన్ను ఒక కెమెరాలు, మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కెమెరాలు క్యాప్చర్ చేస్తూ ఉంటాయి కదా, మన వీడియోస్ తీస్తూ ఉంటారు, అలా నా పక్కన ఎవరు లేరని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. ఆ రోజు అల్లు అర్జున్ గారు అన్నప్పుడు ఎవరు లేరు, అసలు ఇన్ని ఫోన్స్ ఇంత టెక్నాలజీ కూడా లేదు అప్పుడు. ఇప్పుడు నా పక్కన పర్సన్ లేరని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా. ఆయన పొగుడుతున్నారా, చెప్తున్నారా, అసలు దాని ఆనందాన్ని నేను తీసుకుంటుంటే నన్ను ఎవరు తీయట్లేదే, నన్ను ఎవరు క్యాప్చర్ చేయట్లేదే, ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే బాగుంటే నా ఎక్స్ప్రెషన్స్, ఆయన వర్డ్స్ తీసుకుంటాకి అంత హ్యాపీ ఫీల్ అయ్యా కొన్ని సంవత్సరాల తర్వాత. ఏ మూవీ అండి, ఏం సెట్స్ ఇప్పుడు ఇంకా సెట్ వర్క్ షూట్ జరుగుతుంది, చిన్న గ్యాప్ ఉంది, ఈ ఇయర్ గానీ నెక్స్ట్ ఇయర్ హాఫ్లో వచ్చేస్తుంది. చిన్న క్యారెక్టర్స్ మరి బయటికి చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, చిన్న క్యారెక్టర్, ఒక 5 scenes ఉంటే 1 day షూట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా ఒక సీన్ చెప్పకూడదు అయితే, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ మనం సీన్స్ బయటికి అనౌన్స్ చేయకూడదు క్యారెక్టరైజేషన్స్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యాక్ట్ చేసిన విషయము, ఆ సీన్ విషయం పక్కన పెడితే, ఒక నటుడు నటిని పొగడడం అనేది గ్రేట్ థింగ్. ఆ రోజు అల్లు అర్జున్ గారు ఎంత ఇదిగా పొగిడారు ఒక నటుడయ్యి, ఒక నటిని, అరే దీన్ని ఇంత రియలిస్టిక్గా ఉంది అని ఆయన చెప్పిన వర్డ్స్ ఎంత బాగా నచ్చినాయో. అన్ని సంవత్సరాలు నా ఇండస్ట్రీ ట్రావెలింగ్లో జేడి చక్రవర్తి గారి మాటలు నాకు అంత హ్యాపీనెస్ ఇచ్చాయి. ఓకే, నేను ఇండస్ట్రీలో ఇంకా ఉండొచ్చు, నేను ఇంకా సాధించేది ఉంది, మేబీ నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, అందుకే నేను ఇలా ఉన్నానని నా మైండ్కి నేను ఆ రోజు నిజంగా ఫిక్స్ అయ్యా. ఒక్కొక్క టైంలో అనుకున్నారే, నేను నటించడం నాకు చేతగాక నాకు క్యారెక్టర్లు రావట్లేదా, నేను చేస్తున్న సినిమాలు బాగోట్లేదంటే, అన్ని సినిమాలు చెప్పుకుంటే చాలా బాగుంటాయి. గమ్యం, వీర, గోలిమార్, లెజెండ్, కృష్ణమందే జగద్గురు, శశిరేఖ పరిణయం,
బెదూర్ లంక, జాంబీ రెడ్డి, ఉమ్, ఒకటి కాదు ఏవి కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లేవు. అన్ని క్యారెక్టర్సే. ఒక్క సీన్ ఉన్నా ఉమ్. ఇంపార్టెంట్, ఒక సీన్‌లో ఈ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉన్న సీన్సే చేశా. అయినా నాకెందుకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది నాకు అర్థం కాదు.